హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మోడర్న్ ఇండియాకి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎస్ఎస్సి జీడీ అండ్ ఎంటీఎస్కి ఏ లెవెల్లో అడుగుతారో ఆ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు వీడియోని చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ప్లీజ్ ఒక ఛానల్ లైక్ చేసి, కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్వశ్చన్ చూడండి. ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఇన్ 1905 ఈజ్ ఇన్కరెక్ట్. కింద 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో ఏది తప్పు, బెంగాల్ విభజనకు సంబంధించి ఏది తప్పు అన్నది మాట్లాడుతున్నాడు అనమాట. సో ఫస్ట్ మనం కరెక్ట్గా ఆన్సర్ చేయాలి అంటే మనకి ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ గురించి నాలెడ్జ్ అనేది ఉండాలి, తెలిసి ఉండాలి. సో అందుకని నేను మీకు ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆప్షన్స్ గురించి, కరెక్ట్ ఆన్సర్ గురించి అయితే మాట్లాడదాం అనమాట. సో ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ గురించి మాట్లాడాలి అంటే ఈ బెంగాల్ విభజన అనేది 1905 అక్టోబర్ 16వ తారీఖున లార్డ్ కార్జన్ అనే వ్యక్తి, లార్డ్ కార్జన్ అనే ఆయన దీన్ని అమలు చేశారనమాట. ఎందుకు అంటే దీన్ని ఎందుకు ఇలా అమలు చేశారంటే జాతీయ ఉద్యమాన్ని బలహీనపరచడానికి, జాతీయ ఉద్యమాన్ని అంటే మన ఇండియాలో ఉన్న నేషనలిజాన్ని ఇంకా బలహీనపరచడానికి అయితే ఈ బెంగాల్ విభజన అయితే అమలు చేశారు. అసలు ఏంటి, ఎందుకు బలహీనపరచాలనుకున్న విషయానికి వస్తే ఈ బెంగాల్ అనేది ఏంటంటే నేషనలిజంకి మన భారతదేశంలో కేంద్రంగా ఉండేది. నేషనలిజం అంటే జాతీయవాదం తెలుగులో. ఇక్కడ నేను తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా చెప్తున్నాను, క్లియర్గా వినండి. కాన్సెప్ట్ అర్థమైతేనే మనం ఆన్సర్ చేయగలం. ఒకవేళ డైరెక్ట్గా క్వశ్చన్ చెప్పి నేను ఆన్సర్ చెప్పేస్తానంటే, ఒకవేళ అదే కాన్సెప్ట్కి సంబంధించి క్వశ్చన్ వేరేలా అడిగితే మీరు ఆన్సర్ చేయడానికి ఇబ్బంది పడకుండా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ తర్వాత నేను ఆప్షన్స్ అనేవి కరెక్ట్ ఆన్సర్ అనేది అయితే చెప్తాను అనమాట. సో అందుకని కాన్సెప్ట్ వినడానికి ట్రై చేయండి. సింపుల్గానే స్పీడ్గానే సింపుల్గా 2-3 మినిట్స్లో చేయడానికి ట్రై చేస్తాను. ఈ నేషనలిజం బెంగాల్లో ఉన్నప్పుడు ఇది సెంట్రల్గా ఉండేది. బెంగాల్ అనేది నేషనలిజంకి సెంట్రల్గా ఉండేది. అప్పుడు ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ లార్డ్ కార్జన్ అనే వ్యక్తి ఈ బెంగాల్ని 2 పార్ట్లుగా విడగొట్టేద్దాం అంటే వాళ్ళు పరిపాలించడానికి, మనం అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నాం కదా, వాళ్ళ పరిపాలనని సులభం చేసుకోవడానికి, వాళ్ళకి పరిపాలన విభజించి పాలించుకోవడానికి 2 పార్ట్లుగా అయితే విడదీద్దామని వాళ్ళు భావించి తూర్పు బెంగాల్ అండ్ పశ్చిమ బెంగాల్గా అయితే విడగొట్టారనమాట. అంటే పశ్చిమ బెంగాల్లో అంటే హిందువుల్ని, పశ్చిమ బెంగాల్లో అయితే వెస్ట్ బెంగాల్కి వచ్చేసి అంటే హిందూస్ని, అండ్ ఈ తూర్పు బెంగాల్కి వచ్చేసి అంటే ఈస్ట్ బెంగాల్కి వచ్చేసి ఏంటో ముస్లిమ్స్ని అనమాట. ఈ విధంగా అయితే విడగొట్టేశారు. ఈ విధంగా విడగొట్టి మనకు అధికారికంగా ఏం చెప్పారు, వాళ్ళ స్వలాభం ఏంటి, దీన్ని విభజించి పాలించుకోవాలి, డివైడ్ అండ్ రూల్ వీళ్ళకి. కానీ మనకి ఎలా చెప్పారంటే అధికారికంగా ఎలా చెప్పారంటే దీన్ని అడ్మినిస్ట్రేషన్ కోసం అంటే పరిపాలన ఇంకా సౌలభ్యం చేయడం కోసం, సులభం చేయడం కోసం మేము ఇలా చేస్తున్నామని చెప్పారు. బట్ ఈ విధంగా హిందువుల్ని ముస్లింలను అయితే విడగొట్టి హిందువులకిను ముస్లిమ్స్కి మన మధ్యలో వీళ్ళు చిచ్చు పెట్టడానికి అయితే ట్రై చేశారనమాట. హిందువులకి ముస్లింలకి చిచ్చు పెట్టాలి, వీళ్ళని మనమే పాలించాలి అన్నదేంటో వాళ్ళ మెయిన్ కాన్సెప్ట్. మనకేంటంటే పరిపాలన ఇంకా సులభం చేయడం కోసం, అడ్మినిస్ట్రేషన్ కోసం అయితే ఇలా చేస్తున్నామని అయితే చెప్పారనమాట. సో ఈ విధంగా జరిగినప్పుడు, ఈ విధంగా విభజించిన తర్వాత దీన్ని నిరోధించడానికి మనకేంటంటే మనకి కొంతమంది ఉద్యమ నాయకులు ఉన్నారు కదా ఆ సమయంలో, వాళ్ళు స్వదేశీ ఉద్యమాన్ని అంటే స్వదేశీ మూమెంట్ని అయితే చేశారు. స్వదేశీ మూమెంట్ అనేది అయితే అప్పుడు అది ప్రారంభమైందనమాట. వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళందరూ విదేశీయులు కదా బ్రిటిష్ వాళ్ళు, వాళ్ళ వస్తువులను కొండమాపేశారు. వాళ్ళు కొన్న వస్తువుల్ని తగలబెట్టడం, వాళ్ళ వస్తువులను వస్తువులు అంటే క్లాత్స్ అవన్నీ ఏమీ వాడకుండా వాటిని తగలబెట్టేయడం అనేది అయితే చేశారనమాట. దీనికి నిరసనగా అండ్ మన భారతీయులు తయారు చేసినటువంటి వస్తువులనే వాళ్ళు ఉపయోగించడం, బట్టలైనా కానీ దేన్నైనా కానీ ఇలా చేశారు. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళని తిరిగి దెబ్బ కొట్టినట్టు ఉంటుంది, మన మధ్య ఉన్న నేషనలిజం ఐక్యతనైతే ముస్లిమ్స్కి హిందువులకి మధ్య ఉన్న ఐక్యతనైతే ఇంకా బలపరచడానికి సహాయపడింది అనమాట ఈ ఉద్యమంలో వందే మాత్రం అంటూ స్వదేశం మా జన్మ హక్కు అంటూ కొంతమంది నినాదాలు చేశారు. ఇక్కడ స్వదేశం మా జన్మ హక్కు అనేది అంటే బాలగంగాధర్ తిలక్, అంతేకాకుండా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వచ్చేసేంటూ ఇందులో ఈ హిందూస్కి అండ్ ముస్లిమ్స్కి అయితే రాఖీ కట్టి అంటే రక్షాబంధన్ కట్టి మేమందరం ఐక్యతగానే ఉన్నాం అంటూ వాళ్ళు నినాదాలు చేసి దాన్ని తిప్పుకొట్టే ప్రయత్నం చేశారనమాట. సో ఇంకా మన వాళ్ళు చేసిన దెబ్బకి బ్రిటిష్ వాళ్ళే భయపడి మళ్ళీ 1911 సంవత్సరంలో, గుర్తుపెట్టుకోండి డేటు, 1911 సంవత్సరంలో వచ్చేసి వీళ్ళు ఈ చట్టాన్ని అయితే రద్దు చేశారు. ఇంకా పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని 1911 సంవత్సరంలో అయితే రద్దు చేయడం జరిగింది. ఇది పార్టీషన్ ఆఫ్ బెంగాల్ గురించి చాలా సింపుల్గా చెప్పాను. ఇంకా డీటెయిల్గా మాట్లాడాలంటే ఇంకా చాలా ఉంటుంది. సో చాలా సింపుల్గా అయితే ఇది. అండ్ ఇప్పుడు ఆప్షన్స్ గురించి ఒకసారి మాట్లాడితే కరెక్ట్ ఆన్సర్, ఇట్ వాజ్
ఇంప్లిమెంటెడ్ బై లార్డ్ కర్జన్ టు స్ట్రెంగ్థెన్ ద నేషనల్ మూవ్మెంట్. సో లార్డ్ కర్జన్ ఈ జాతీయ ఉద్యమాన్ని బలోపేతం, లార్డ్ కర్జన్ అనే వ్యక్తి జాతీయ ఉద్యమాన్ని అంటే నేషనలిజంని మూమెంట్ని బలోపేతం చేయడానికి దీన్ని అమలు చేశాడు. బలోపేతం చేయడానికి అని అంటే ఏంటంటే ఇక్కడ బలహీనపరచడం, బలోపేతం అంటే బలహీనపరచడం. సో అవును కదా, మన మధ్యలో ఉన్నటువంటి ఐక్యతని చెదరగొట్టడానికి, ఈ ముస్లిమ్స్కిను హిందువుల మధ్య చిచ్చు పెట్టడానికి చేసినటువంటి బలోపేతమే, అది కరెక్టే. మిగతా కూడా ఒకసారి చూద్దాం. అంటే ద అఫీషియల్ రీజన్ గివెన్ వాజ్ ద అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్, పరిపాలనా సౌలభ్యం అధికారికంగా కొనసాగబడ్డానికి చెప్పారు. అంటే ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ని అధికారికంగా ఏంటి, పరిపాలన కోసమే అని చెప్పాగా. సో ఇది కరెక్ట్, అంటే ఇది రాంగ్. ఇక్కడ మనకి తప్పేది కనిపెట్టమన్నారు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఏ అయింది. అండ్ మిగతా ఆప్షన్ చూస్తే ఇది దీని గురించి సంబంధిస్తే ఇది రైట్ అనమాట. అండ్ ద ఎయిమ్ టు డివైడ్ బెంగాల్ ఆన్ బేసిస్ ఆఫ్ రిలీజన్ అండ్ లాంగ్వేజ్, మతం మరియు భాషా ప్రతిపాదక బెంగాల్ను విభజించడం లక్ష్యం. మతం అంతేకాకుండా ఓకే, ఈ బెంగాల్లో ఏంటంటే హిందువుల్ని ముస్లిమ్స్ని వేరు చేసినప్పుడు వీళ్ళకి బెంగాలీ లాంగ్వేజ్ వీళ్ళేంటో మైనారిటీస్గా అయితే కన్సిడర్ చేసేవాళ్ళు. సో ఇలా మతం మరియు భాషా ప్రతిపాదక కూడా విభజించడం లక్ష్యమైంది ఈ విభజనలో. సో ఇది కూడా కరెక్టే. అండ్ ఇట్ లెడ్ టు లాంచింగ్ ద స్వదేశీ మూమెంట్. సో దీనికి పార్టీషన్ ఆఫ్ బెంగాల్కి వ్యతిరేకంగా కదా, దీని రియాక్షనే కదా మరి ఈ స్వదేశీ ఉద్యమం అనేది వచ్చింది. సో ఇది కూడా కరెక్టే. ఇక్కడ మనం తప్పు కనుక్కోమన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ వచ్చేసి తప్పు అనమాట. అండ్ సెకండ్ దాని గురించి మాట్లాడితే ద సూరత్ స్ప్లిట్, ఇది 1907 సంవత్సరంలో అయితే ఈ సూరత్ స్ప్లిట్ అనేది అయింది. సో కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ క్వశ్చన్కి తీసుకున్నంత టైం తీసుకోను, సింపుల్గా చెప్పేస్తాం. సో ఈ సూరత్ స్ప్లిట్ అనేది ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే రెండు పార్టీలుగా అంటే రెండు వర్గాలుగా అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభ్యర్థులు రెండు వర్గాలుగా అయితే విభజించబడ్డారనమాట. వాళ్ళేంటో ఒకళ్ళేంటో మితవాదులు, ఒకళ్ళేంటో అతివాదులు అనమాట. మితవాదుల కింద అతివాదుల కింద అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు రెండు రకాలుగా అయితే విభజించబడ్డారు. దాన్నే సూరత్ స్ప్లిట్ అంటారు. ఈ సూరత్ చీలికకు అంటే ఇది గుజరాత్లో అయితే జరిగిందనమాట. తాప్తీ నది ఒడ్డున ఇది గుజరాత్లో అయితే జరిగింది 1907 సంవత్సరంలో. అసలు ఏంటి ఈ మితవాదులు ఎవరు, ఈ అతివాదులు ఎవరు, ఎందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది అని అంటే వీళ్ళందరూ మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తులే, వీళ్ళందరూ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొంటున్నట్టు వాళ్ళే ఆ సమయంలో. మరి ఎందుకు వీళ్ళ మధ్య భేదాలు వచ్చినాయి అంటే స్వతంత్రం కోసం పోరాడే సమయంలో వీళ్ళ అభిప్రాయాలు అండ్ అలా ఫాలో అవ్వడానికి ఇండిపెండెన్స్ కోసం పోరాడడానికి వీళ్ళు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు, వీళ్ళ యొక్క అభిప్రాయాలు అన్న వాటిలో భేదాలు రావడం వల్ల రెండు వర్గాలుగా అయితే వీళ్ళు విడిపోయారనమాట. ఈ మితవాదులు ఏంటంటే మితవాదులు అంటే మిత అంటే తక్కువ కదా, అలాగా మితవాదులు ఎవరంటే వీళ్ళకి గోపాలకృష్ణ గోఖలే గారు అయితే అధ్యక్షత వహించారు. అంటే వీళ్ళు శాంతి అహింస మార్గంలో నడవడం ద్వారా మనకి స్వతంత్రం వస్తుంది అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి లేఖలు రాయడం, సంస్కరణలు చేయడం లాంటివి జరిగించారు. అండ్ ఈ అతివాదులు ఎవరంటే మనం రక్తానికి రక్తం చిందించాలి, ఈ స్వతంత్రం వాళ్ళ బానిసల కింద వాళ్ళు మనల్ని పెట్టి హింసల వల్ల మనం ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన భారతీయులు వాళ్ళు మన దగ్గర నుండి ప్రాణం తీసుకున్నప్పుడు మనం కూడా వాళ్ళ దగ్గర నుండి ప్రాణాలు తీసుకోవాలి, రక్తానికి రక్తం చిందించాలి అన్న వాదనలో వీళ్ళు ఈ వాదనలో వీళ్ళు నడిచేవాళ్ళు అనమాట. సో ఈ విధంగా వీళ్ళకి భేదాలు వచ్చి రెండు వర్గాలుగా అయితే విడిపోయారు. వీళ్ళకి వచ్చేసి ఇదేంటి బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్ అండ్ వీళ్ళు అయితే అధ్యక్షతగా అయితే ఉండేవాళ్ళు అతివాదులకు అనమాట. అంతేకాకుండా మళ్ళీ 1916లో అయితే ఇద్దరు కలిసి మళ్ళీ ఈ రెండు పార్టీలు అయితే కలవడం అనేది అయితే జరిగింది. అండ్ వీళ్ళు ఇలా చీలికపోవడానికి మరి ఎవరికొకటి మధ్యలో ఒక వ్యక్తి అనేది అయితే ఉండాలి కదా. ఇలా చీలిపోయినప్పుడు వీళ్ళకి అధ్యక్షత వహించిన వాళ్ళు ఎవరంటే రాజ్ బిహారీ ఘోష్ గారు అయితే ఈ ఇరు పార్టీలకి ఈ ఇరు వర్గాలకి అధ్యక్షతగా అయితే ఉన్నారనమాట. ఇది సూరత్ స్ప్లిట్కి సంబంధించింది. అంతేకాకుండా ఈ సమయంలో ఇంతటి ఫస్ట్ క్వశ్చన్ మాట్లాడాం కదా బెంగాల్ విభజన గురించి. ఈ బెంగాల్ విభజనలో కూడా అయితే దీనివల్ల ఈ బెంగాల్ విభజనకి సపోర్టింగ్గా ఇప్పుడు ఏంటి స్వదేశీ ఉద్యమంలో వీళ్ళు కూడా కొంతమంది ఏంటి తగలబెట్టేయడం, అది అహింస మార్గం కాదు కదా. ఈ మార్గంలో ఈ అతివాదులు అయితే ఎక్కువ ఈ విధాన్ని ఫాలో అయ్యారు ఈ స్వదేశీ ఉద్యమంలో అయితే. అంతేకాకుండా ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అధ్యక్షత అంటే ఎవరు అధ్యక్షతగా ఉండాలి అన్న విషయం బట్టి కూడా గొడవలు అయితే జరిగినాయి అనమాట. అవి మెయిన్ రీజన్స్ ఇలా విడిపోవడానికి గల కారణం. సో మనం ఇక్కడ ఆప్షన్స్ గురించి మాట్లాడాలి. ఫస్ట్ చూడండి, ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ ఇంటూ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్, అంటే మితవాదులు మరియు అతివాదులుగా అయితే విడిపోయింది. అదే కదా సూరత్ స్ప్లిట్ యొక్క మెయిన్ రీజన్. ఫస్ట్ ఇది కరెక్టే. అండ్ నెక్స్ట్ చూడండి, ద సెషన్ వాజ్ ప్రిసైడెడ్ ఓవర్ బై రాజ్ బిహారీ ఘోష్. ఈ సమావేశానికి రాజ్ బిహారీ ఘోష్ గారు అధ్యక్షత అయితే వహించారు.
సో రెండు కరెక్టే. ఈ విధంగా చూస్తే మనకేంటి బోత్ 1 and 2 కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా అయితే క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంది. ఇవి మోడ్రన్ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్, అస్సలు మిస్ చేయకండి. ఈ ఉద్యమాల గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆల్రెడీ నేను ఇప్పటి వరకు జరిగినటువంటి ఆల్ షిఫ్ట్ ఎగ్జామ్స్ జనరల్ అవేర్నెస్ సెక్షన్ అనాలిసిస్ అండ్ రివ్యూ బేస్డ్ మీద ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎంతవరకు డెప్త్లో అడుగుతున్నారు అన్న క్వశ్చన్స్ చెప్పి వాటికి ఎక్స్ప్లెనేషన్ అండ్ ఆన్సర్ కూడా ఇచ్చాను. సో ఇంకెవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. జలియన్వాలా బాగ్ మస్కరీ 1919. ఈ అంటే ఏప్రిల్ 13, 1919 జలియన్వాలా బాగ్ నిరసనకు తక్షణ కారణం ఏంటి? అంటే జలియన్వాలా బాగ్ మస్కరీ జరగడానికి గల కారణం ఏంటి, రీజన్ ఏంటి అన్నది అయితే క్వశ్చన్ అనమాట, ఇమీడియట్ రీజన్. సో ఫస్ట్ ఈ జలియన్వాలా బాగ్ మస్కరీ గురించి మాట్లాడిన తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్దాం. అండ్ దీని గురించి మాట్లాడాలంటే భారతదేశం యొక్క స్వతంత్ర ఉద్యమం కొనసాగుతున్న రోజుల్లో గాంధీ గారు ఈ స్వతంత్ర ఉద్యమాన్ని కొత్త దారి అయితే పట్టించారు. అంటే శాంతియుతంగా అయితే వెళ్దాము, అహింస లేకుండా, హింస ద్వారా కాదు, అహింస ద్వారా అయితే మనం ఈ ఉద్యమాన్ని స్వతంత్రం సాధించాలి అని ఈయన నడిపిస్తున్న రోజుల్లో ఈ బ్రిటిష్ పరిపాలనలో రౌలట్ చట్టం అనేది అయితే ఒకటి ఉంటుంది అనమాట. ఏంటంటే బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా ఎవరైనా ద్రోహం చేసినట్లయితే వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎందుకు మీరు ఇలా చేశారని రీజన్ అడగకుండా వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే డైరెక్టర్గా తీసుకెళ్ళి వాళ్ళని జైల్లో వేసేస్తారు. 2 సంవత్సరాలు జైల్లో వేసేస్తారు. ఎటువంటి విచారణ జరపకుండా వాళ్ళని జైల్లో వేసేస్తారనమాట. ఆ సమయంలో డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు మరియు డాక్టర్ సత్యపాల్ గారిని అరెస్ట్ చేశారు. ఈ పేర్లు అయితే గుర్తుపెట్టుకోండి. డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లు మరియు డాక్టర్ సత్యపాల్ గారిని అయితే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ రౌలట్ చట్టం కింద అరెస్ట్ చేశారనమాట. ఆ సమయంలో 1919 ఏప్రిల్ 13వ తారీఖునైతే 1919 ఏప్రిల్ 13వ తారీఖునైతే పంజాబ్లో ఒక వైశాఖి పండుగ అనేది బాగా జరుపుకునేవాళ్ళు అనమాట. వైశాఖి పండుగని జరుపుకునేవాళ్ళు. ఈ వైశాఖి పండుగలో అయితే ముస్లిమ్స్, హిందువులు, బౌద్ధ మతస్థులు అందరూ అయితే పాల్గొన్నారనమాట. ఇక్కడ ఈ జలియన్వాలా బాగ్ అనేది ఏంటంటే ఒక 7 ఎకరాలు ఉండేటువంటి పెద్ద తోట అయితే దీంట్లో శాంతియుతంగా పాల్గొన్నారు. అక్కడ పాల్గొని ఈ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు అయితే చేశారనమాట. ఈ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడానికి అక్కడ పాల్గొన్నారు. ఈ పండుగ సందర్భంగా, వైశాఖి పండుగ సందర్భంగా, అది పంజాబ్లో జరుపుకునేటువంటి ఒక పండుగ. ఈ సందర్భంగా పాల్గొన్నప్పుడు ఈ బ్రిటిష్ పరిపాలన యొక్క జనరల్ అయినటువంటి డయ్యర్ అనే ఒక వ్యక్తి ఏం చేశారంటే ఇక్కడ వీళ్ళు పాల్గొన్నారని చెప్పి, అంటే మనకు వ్యతిరేకంగా వీళ్ళు ఏదో చేయబోతున్నారని చెప్పి డైరెక్టర్గా ఏంటంటే కొంతమంది ఈ బ్రిటిష్ కింద సైనికులు ఉంటారు కదా, ఆ సైనికులను అయితే అక్కడ రెప్పించి దాన్ని చుట్టుముట్టి దాదాపు 10 నిమిషాలు ఆపకుండా ప్రజలందరికీ కాల్పులు, అంటే బుల్లెట్స్, గన్స్తో, తుపాకీలు, గుళ్ళతో అయితే కాల్చేశారనమాట. 10 నిమిషాలు ఆపకుండా అక్కడ ఉన్నటువంటి అందరినీ కాల్చేశారు. చరిత్రలో నెత్తురోడ్చిన చీకటి రోజు, స్వతంత్ర ఉద్యమంలో నెత్తురోడ్చిన చీకటి రోజు అని అంటారు దాన్ని తెలుగులో. అంటే ఎంత రక్తం అంటే తోట గోడల నిండా రక్తమే ఉందంట. ఆ సమయంలో అంతమంది మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎంతోమంది ప్రాణాలైతే కోల్పోయారు ఆ సమయంలో. ఆ కారణం ఇంకా స్వతంత్ర ఉద్యమానికి ఇంకా తీవ్ర ఉద్రేకం అనేది రేపింది ఇది ఇలా జరగడం వల్ల. జలియన్ బాగ్ యొక్క దీని గురించి సంబంధించింది. అంటే ఇది జస్ట్ బేసిక్ ఏదో పైన, ఇంకా డీటెయిల్గా మాట్లాడాలంటే ఇంకా చాలా ఉంది. అండ్ ఇంకా ఆప్షన్స్ విషయానికి వస్తే, అంటే మనకి సరిపడంత వరకు ఆప్షన్ విషయానికి వస్తే లాంచ్ ఆఫ్ నాన్ కోఆపరేట్ మూవ్మెంట్, సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం. ఇది జలియన్ బాగ్ మస్కర్ అనేది సహాయ నిరాకరణ ఉద్యమానికి ప్రారంభమా? కాదు. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇమీడియట్ రీజన్కి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నాం కాబట్టి ఇది అరెస్ట్ ఆఫ్ గాంధీ. దీంట్లో గాంధీని అరెస్ట్ చేశారా? కాదు. అండ్ సైనులబ్దీన్ కిచు మరియు సత్యపాల్ గారిని అరెస్ట్ చేశారు. అవును, ఇది చెప్పాను కదా. వీళ్ళని అరెస్ట్ చేయడం ద్వారా రౌలట్ చట్టం కింద వీళ్ళనైతే అరెస్ట్ చేశారు. దీనికి నిరసనగా అయితే వీళ్ళు ఇక్కడ పాల్గొన్నారనమాట. పండగ సందర్భంగా ఇక్కడ నిరసనలు జరిపారు ఈ రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం ద్వారా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇదనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 భారత ప్రభుత్వ చట్టం. తప్పు ఇది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. విచ్ ఇన్సిడెంట్ లెట్ గాంధీ టు సస్పెండ్ ద నాన్ కోఆపరేటివ్ మూమెంట్, అంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ నిలిపివేయడానికి కారణం ఏంటి అంటే చౌరీ చౌరాలో జరిగినటువంటి ఒక హింసాత్మకమైనటువంటి ఘటన కారణంగా 1922 సంవత్సరంలో ఈ నాన్ కోఆపరేట్ మూమెంట్ని అయితే నిలిపివేశారు. ఈ అంటే సహాయ నిరాకరణ ఉద్యమం అయితే ప్రారంభమైంది. దీన్ని ఆపేశారనమాట గాంధీ గారు. ఎందుకంటే చౌరీ చౌరాలో జరిగినటువంటి ఒక హింసాత్మకమైనటువంటి ఘటన కారణంగా దీన్ని అయితే నిలిపివేశారు. ఆప్షన్స్ బి. క్వశ్చన్ చూడండి. స్వరాజ్ పార్టీ 1923 గురించి క్వశ్చన్ అనమాట. ద స్వరాజ్ పార్టీ వాజ్ ఫార్మ్డ్ టు, స్వరాజ్ పార్టీ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే శాసన మండలిలోకి వెళ్ళి లోపల నుండే వ్యతిరేకించడం. ఎంటర్ కౌన్సిల్స్ అండ్ అపోజిట్ ద బ్రిటిష్
ఫ్రమ్ విత్ ఇన్ అంటే శాసనమండలంలో వెళ్ళి లోపల నుండి వ్యతిరేకించడం కోసం అనమాట అయితే ఈ స్వరాజ్ పార్టీని అయితే ఏర్పాటు చేశారు. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. వై వాజ్ ద సైమన్ కమిషన్ బాయ్కాటెడ్ బై ఇండియన్? సైమన్ కమిషన్ భారతీయులు ఎందుకు బహిష్కరించారు అంటే దీంట్లో మన భారతీయ సభ్యులు అనే వాళ్ళు ఎవరూ లేరు. భారతీయ సభ్యులు ఎవరు లేరు కాబట్టి ఈ కమిషన్ అయితే వీళ్ళు నిరాకరించారు అంటే బహిష్కరించారు అనమాట. ద పూనా ప్యాక్ట్ వాజ్ ఏ ఆర్గ్యుమెంట్ బిట్వీన్. పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది అంటే మహాత్మా గాంధీ అండ్ బిఆర్ అంబేద్కర్ మధ్య అయితే జరిగింది అనమాట. అప్పుడు ఏంటంటే ఎందుకు ఈ పూనా ఒప్పందం వీళ్ళిద్దరి మధ్య ఎందుకు జరిగిందంటే అణగారినటువంటి వర్గాలకు అంటే షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు ఉంటారు కదా, తక్కువ కుల వాళ్ళు, వాళ్ళకి కూడా రిజర్వ్డ్ వాళ్ళకి సపరేట్గా వేరొక నియోజకవర్గంలో సీట్లు ఇవ్వడం కాదు, సపరేట్గా వాళ్ళకి ఒక నియోజకవర్గం ఇవ్వడం కాదు, ఉమ్మడి నియోజకవర్గంలోనే ఉన్న దాంట్లోనే సపరేట్గా ఈ షెడ్యూల్ కాస్టెస్ వారికి అణగారిన వర్గాల వాళ్ళకే రిజర్వ్ చేసినటువంటి ఇవ్వాలి అనేది అయితే ఈ ఒప్పందం అయితే జరిగిందనమాట. క్వశ్చన్ చూడండి, హూ గేవ్ ద స్లోగన్ డూ ఆర్ డై డ్యూరింగ్ ద క్విట్ ఇండియా ఉద్యమ? డూ ఆర్ డై నినాదాన్ని ఎవరిచ్చారు అంటే మహాత్మా గాంధీ. ఇండిపెండెంట్ యాక్ట్ గురించి, ద ఇండిపెండెంట్ యాక్ట్ ఆఫ్ 1947 వాజ్ బేస్డ్ ఆన్ విచ్ ప్లాన్? సో ఆన్సర్ వచ్చేసి మౌంట్ బటన్ ప్రణాళిక. ఈ ప్లాన్ ఆధారంగా అయితే ఈ స్వతంత్ర చట్టం అయితే ఆధారపడైతే ఉంది. సో మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇవి కొన్ని క్వశ్చన్స్ అండ్ అంతేకాకుండా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి సో ఎవరైతే వీడియో చూసారో ప్లీజ్ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, హైప్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.